శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం మర్యాద రామన్న కథలు చెప్పుకుందాం. ఇంతవరకు అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మర్యాద రామన్న కథలు చెప్పుకుందాం. అందులో భాగంగా ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు సుబ్బయ్య గుర్రం. కథ పేరు సుబ్బయ్య గుర్రం. మరి ఆ గుర్రం కథ ఏంటో చూద్దాం. అనగా ఒక ఊళ్ళో సుబ్బయ్య, శంకరయ్య అనే ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో కాపురం చేస్తూ ఉండేవాళ్ళు. సుబ్బయ్య వ్యాపారి, శంకరయ్య ఆ ఊళ్ళో కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తూ ఉండేటటువంటి వాడు. సుబ్బయ్య అహంకారి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వాడు. కానీ శంకరయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు కూడా. ఒకరోజు సుబ్బయ్య ఏదో పని మీద పక్క ఊరికి వెళుతూ, శంకరయ్య, నేను పక్కనే ఉండేటటువంటి శివపురానికి వెళుతున్నాను. తిరిగి రావడానికి వారం రోజుల దాకా పట్టొచ్చు. అప్పటిదాకా నా గుర్రాన్ని నీ ఇంట్లో కట్టేసి పెడతాను, దాన్ని కాస్త చూసుకుంటూ ఉండు అని అన్నాడు. దాంతో మంచివాడైనటువంటి ఈ శంకరయ్య సరే అని చెప్పి గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు. సుబ్బయ్య ఊరు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు ఆ గుర్రం ఆరోగ్యంగా చక్కగా బాగానే ఉంది. 3వ రోజు అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోయింది. ఏం చేయాలో తెలియలేదు శంకరయ్యకి. సుబ్బయ్యకి ఏం చెప్పాలో తెలియలేదు. దాంతో శంకరయ్య దేవుడా అంటూ తల పట్టుకుని బాధపడుతూ కూర్చున్నాడు. ఇంక చేసేదేముంది, సరే సుబ్బయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిచ్చేస్తే సరిపోతుంది అని తనను తాను సముదాయించుకున్నాడు. చెప్పినట్టుగానే వారం రోజుల తర్వాత వచ్చాడు సుబ్బయ్య. గుర్రం తీసుకెడదామని శంకరయ్య దగ్గరికి వచ్చాడు సుబ్బయ్య. వచ్చిన తర్వాత గుర్రం చనిపోయిన విషయం తెలుసుకుని చాలా కోపం వచ్చింది సుబ్బయ్యకి. ఎంతో ఆగ్రహంతో, చూడు శంకరయ్య, నేను గుర్రాన్ని అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నా గుర్రం నాకు కావాలి. దానికి బదులుగా డబ్బు కానీ మరి ఏ ఇతర గుర్రం కానీ వద్దు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఏమన్నా చెయ్యి, నాకు దాంతో సంబంధం లేదు అని తెగేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. దాంతో ఏమీ పాలుపోనటువంటి శంకరయ్య మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాపోయాడు. అంతా విన్న మర్యాద రామన్న ఒక గొప్ప ఎత్తు వేసి వివరంగా చెప్పి శంకరయ్యను పంపించాడు. ఓ పని చేయమని పంపించాడు. ఈ మర్యాద రామన్న సలహా మేరకు కాచు కూర్చున్నటువంటి శంకరయ్య ఇంటికి గుర్రం గురించి అడిగేందుకు వచ్చాడు సుబ్బయ్య. రావడమే కాకుండా ఆ గోడకి ఆనించి పెట్టి ఉన్నటువంటి పెద్ద పెద్ద కుండలన్నీ ఆ కోపంలో బద్దలుగొట్టేశాడు. దాంతో అయ్య బాబోయ్, నా కుండలు బద్దలైపోయాయి, సుబ్బయ్య ఇప్పుడెలా అని గట్టిగా అరిచాడు శంకరయ్య. దీనికోసం ఇంత రాద్ధాంతం చేయాలా శంకరయ్య? వాటి ఖరీదు కట్టిస్తానులే, లేకపోతే వేరే కుండలను కొనిస్తాను అన్నాడు సుబ్బయ్య. అయ్యో, అలా చెబుతారేంటి? నాకు నా కుండలే కావాలి, వేరే ఏమీ వద్దు అని గట్టిగా పట్టుపట్టాడు శంకరయ్య. ఈ సుబ్బయ్య శంకరయ్యలు ఇలా చాలాసేపు వాదించుకున్నారు. ఎంతసేపు వాదించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. దాంతో వాళ్ళిద్దరూ చివరికి మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ కథ అంతా చెప్పారు. ఆ ఇద్దరి మాటలు ఓపికగా విన్నటువంటి ఆ మర్యాద రామన్న ఏం చేశాడు, సుబ్బయ్యను మందలించి గుర్రం ఖరీదును శంకయ్య వద్ద తీసుకుని, అంటే గుర్రం ఖరీదును శంకరయ్యను సుబ్బయ్యకి ఇవ్వమని చెప్పాడు. ఆ విధంగా సుబ్బయ్య గుర్రం ఖరీదును శంకరయ్య వద్ద తీసుకుని అతడి కుండల ఖరీదును చెల్లించమని తీర్పు చెప్పాడు. దాంతో జరిగిన తప్పు తెలుసుకుని సుబ్బయ్య పశ్చాత్తాపంతో ఇంటిదారి పెట్టాడు. ఆ విధంగా మర్యాద రామన్న సుబ్బయ్య శంకరయ్యల సమస్యను తీర్చాడు. అది సుబ్బయ్య గుర్రం కథ అన్నమాట. బాగుంది కదండి. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.